పరిశుద్ధ ఆదివారపు ఆరాధన ప్రారంభించుకుంటుగాను ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ స్వరూపుడా, సర్వోన్నతుడైన మా గొప్ప దేవా, మీ ఘనమైన పరిశుద్ధ నామమును ప్రభువా మేము స్తుతిస్తున్నాము, కొనియాడుచున్నాము. నీ పరిశుద్ధ దినమందు ప్రభువా, నీ పరిశుద్ధ సన్నిధిలో నీ ప్రియమైన సంఘముగా మేము సమకూడి నీ ఘనమైన నామమును కొనియాడుచు నీ పరిశుద్ధ వాక్య ధ్యానమును ప్రభువా మా ప్రార్థనలు జ్ఞాపనలు మీ సన్నిధిలో సమర్పించుకున్నట్టు మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన ధర్మను బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో మాతో ఉండండి. ఈ ఆరాధన కూడా ప్రభువా మీ నామ మహిమార్థమే జరిగించు. ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించి కృపను మాకు దాయిచ్చేయమని, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ ఆరాధన ప్రారంభించుకుంటుగా అందరము కలిసి 33వ ఆంధ్ర క్రైస్తవ సంగీతమును పాడుకుందాము. 33వ సంగీతము. Jagatu
దేవుని ఆరాధించడము. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ప్రార్థించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరవుము. తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ప్రార్థించదము. తండ్రి అయిన దేవా, నీ శక్తి వలన జ్ఞానం వలన సమస్తమును సృష్టించేందుకును నీ కుమారుని మా రక్షణగా ఇచ్చట వల్ల లోకమును ఎంతో ప్రేమించినామని రుజువుపరిచినందుకు నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడు అయిన దేవా, మా అపరాధం నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచిన వల్ల మమ్మల్ని ఇంతమందులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయంలో మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్మను ఓ దేవా, సత్యవంతులలోనికి నడిపించి మా హృదయంలోని దేవుని ప్రేమను కుమ్మరించినందుకు ఆయనను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను ఓ దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోక విరోధముగా ఎదుటను పాపము చేసిదిని, ఇక మీదట నీ కుమారుడు పిలుచుటకు యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకునే నెడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకునే నెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. కాబట్టి మనము మోకరించి మౌనముగా మనము పరీక్షించుకుందాము. సర్వశక్తుల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకుందుము. సర్వశక్తియు మిక్కిలి కనికరముల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మిమ్మల్ని మార్గము తప్పి తిరిగితిమి. మా హృదయంలో ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయడానికి చేస్తుమి. మాలో క్షేమమేమీ లేదు. ఆయనను మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నీవు మనుషులు తెలియజేసిన వాగ్దానం ప్రకారం ఓ ప్రభువా, పాప పీడితులను మమ్మల్ని కరుణింపుము. ఓ దేవా, తమ తమను ఒప్పుకున్న వారిని ఖాయము పశ్చాత్తపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరముల దేవుడు మన సమస్త పాపములు క్షమించి వాని నుండి మనం విడుదల చేసి మన నడతలు దిద్దుకున్నట్టు తగిన సమయము దయచేసి పరిశుద్ధాత్మక కృపయు ఆదరణయు మనకు గురించును గాక. ఆమేన్. ప్రభువు మీకు తోడైండును గాక. మనమందరం కలిసి సమయంలో కీర్తనల గ్రంథం నుంచి 147వ కీర్తన మొదటి 11 వచనాలు ఉత్తర ప్రకృతిలో చదువుకుందాము.
కీర్తన గ్రంథం నుంచి 147వ కీర్తన మొదటి 11 వచనాలు ఉత్తర ప్రస్తుత రీతిలో చదువుకుందాము. 147వ కీర్తన మొదటి 11 వచనము. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానముకు మితి లేదు. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారతో మన దేవుని కీర్తించుడి. పశువులకు అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. చెరువచ్చిన చదువుగా తన ఎందుకు భయభక్తి గల వారి అందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి అందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవుని పరిశుద్ధ వాక్య పఠనం ఇప్పుడు జరుగును. ఈ దినమునకే ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము పరిశుద్ధ మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనము నుంచి 30వ వచనం వరకు. పరిశుద్ధ మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనము నుంచి 30వ వచనము వరకు. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకుని వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించినని చెప్పాను. అతని యజమానుడు, బహళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను,
నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాడు. అలాగే 2 తలాంతులు తీసుకునే వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించుకుని చెప్పాను. అతని యజమానుడు, అలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. తరువాత 1 తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడవను, చల్లని చోట పంట కూర్చుకుని వాడు అయిన కఠినుడు అని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టుకుని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పింది. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకున్నవాడునని నీవు ఎరుగుదవా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొక్క ఉంచవలసి ఉండని, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొక్క నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొక్క నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అని. దేవుని వాక్యం పట్టినకు క్రీస్తు స్తోత్రము. సమయంలో మనమందరం కలిసి 67వ సంగీతం పాడుకుందాము. 67వ సంగీతము. Cristo,
ప్రార్థించుకుందుము. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమస్వరూపుడైన మా గొప్ప దేవా, మీ ఘనమైన నామమును ప్రభువా మరొకసారి మేము స్తుతిస్తున్నాము, ఆడుచున్నాము. నీ పరిశుద్ధ దినమందు ప్రభువా, నీ పరిశుద్ధ సన్నిధిలో నీ ప్రియమైనటువంటి ఆయన ప్రభువా నామము స్తుతిస్తూ నీ మధురమైన వాక్యమును ప్రభువా మేము ధ్యానించుకుంటూ సిద్ధపడుచుండగా నీ పావనమైన పరిశుద్ధాత్మ ప్రోక్షణ అభిషేకము మమ్మల్ని దాయిచేయండి. మాతో మాట్లాడండి ప్రభువా, మమ్మల్ని దర్శించండి. నీ సేవకులను ప్రభువా నీ సుడు చాటును మరుగుపరచు. నీ పరిశుద్ధ అగ్నిలో నా ప్రజలను దాహించి నీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునుడి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్య నామమున సంఘమందరికీ కూడా మరొకసారి దేవాది దేవుని నిండైనటువంటి దేవుని ఆశీర్వాదములు, ఆయన కరుణ కటాక్షములు మీకు మీ కుటుంబాలకి కలగాలని నా ప్రార్థన. ఈ యొక్క ఆన్లైన్ లైవ్ బ్రాడ్కాస్ట్ ఇటు రీతిలో వీక్షిస్తున్నటువంటి LMM సంఘమందరికీ కూడా శుభములు. యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున మీకు దీవెనలు. ఇటు రీతిలో మరొకసారి మీ ముందు దేవుని వాక్యముతో నిలువబడ్డకు నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి సంఘ కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ప్రియులారా, మరి యొక్క ఆదివారపు ధ్యాన అంశముగా మనకు ఇవ్వబడిన అంశము గృహ నిర్వాహకత్వము. గృహ నిర్వాహకత్వం, స్టివార్డ్షిప్. గృహ నిర్వాహకత్వం అనేది తండ్రి అయిన దేవుడు సృష్టి ఆరంభములో మానవుడికి ఇచ్చినటువంటి మొట్టమొదటి బాధ్యత, ద ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ God has given to man on this earth is stewardship. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. దేవుడని యెహోవా ఆదామును తీసుకుని ఏదెను తోటలో ఉంచెను, దానిని కాచుటకును సేద్యపరచుటకును. టు టిల్ అండ్ టు టేక్ కేర్. దానిని కాచుటకును దానిని సేద్యపరచుటకును మానవుడికి దేవుడిచ్చిన మొట్టమొదటి బాధ్యత అన్నమాట గృహ నిర్వాహకత్వం, స్టివార్డ్షిప్. కాబట్టి ఇది చాలా భూమి ఎంత పురాతనమైనదో, మానవుడు ఎంత అంటే మానవ జాతి ఎంత పురాతనమైనదో అంత పురాతనమైనటువంటి బాధ్యత, అలాగే అంత పురాతనమైనటువంటి మరి ఉదయం చెప్పాలంటే ఉద్యోగం ఇది. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ప్రశస్తమైనటువంటి ఉద్యోగం. సో ఇది మానవులందరికీ ఇవ్వబడింది. ఇట్ వాజ్ గివెన్ టు ఆల్, అందరికీ ఇవ్వబడింది. కాబట్టి ఇటువంటి గొప్ప బాధ్యతాయుతమైనటువంటి జీవితానికి దేవుడు మానవులను పిలిచినప్పుడు బాధ్యత కలిగిన దేవుడు బాధ్యత కలిగిన మరి మానవ జాతిని తన స్వరూపంలో తన పోలిక చొప్పున సృజించి బాధ్యతాయుతముగా అనిచ్చినటువంటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని దేవుడు వారికి ఆదేశించాడు. 1వ అధ్యాయము 28-29 వచనాలను చూసినప్పుడు మీరు భూమిని నిండించి దాని మీద మీరు ఫలించండి, విస్తరించండి, దానిని లోపరుచుకోనండి, దానిని ఏలండి అని చెప్పేసి దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ, ఒక బాధ్యత, ఒక పిలుపు. కాబట్టి ఈ బాధ్యత అనేది అప్పటి నుంచి కూడా సనాతనమైనటువంటి బాధ్యతను మానవుడు నిర్వర్తిస్తూనే ఉన్నాడు. చాలా కాలం బాగానే నిర్వర్తించాడు. కానీ మన సమయం వచ్చేటప్పటికి, మన కాలం వచ్చేటప్పటికి ఈ బాధ్యత కాస్త అదొక ఆశగాను అత్యాశతో కూడినటువంటి ఒక మరి బాధ్యతగా మారిపోయింది. మ్యాన్ బిగాన్ టు యూజ్ అండ్ అబ్యూస్ అండ్ టు మిస్యూజ్ ద న్యాచురల్ రిసోర్సెస్ దట్ గాడ్ హెస్ గివెన్.
దేవుడు మానవునికి సహజ సిద్ధంగా ఇచ్చినటువంటి ప్రకృతి వనరులన్నీ కూడా, ఈ భూమి దాని మీద ఉన్నటువంటి సమస్తమైన సంపదను కూడా దేవుడు మానవునికి అనుభవించడానికి ఇస్తే ఆశతో అనుభవించే సంతోషమే, కానీ అత్యాశతో దానిని అనుభవించడం, ఇంకా మరి తన యొక్క స్వార్థాన్ని సంతృప్తిపరచుకోవడానికి దానిని సమకూర్చుకోవడం అనేది దేవునికి ఇష్టమైన కార్యం కాదు. అటువంటి దినాలలో మనం జీవిస్తున్నాం పిల్లరా. ఎటు చూసినా కూడా ప్రకృతి సంపద అది కొల్లగొట్టబడుతున్నట్లు మనం చూస్తున్నాం. ఎటు చూసినా కూడా మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి సహజ వనరులు, అది గాలి కావచ్చు, నీరు కావచ్చు, కదండి, ఈ భూమి కావచ్చు, ఇవన్నీ కూడా వృక్ష సంపద, ఇవన్నీ కూడా చాలా రీతిలుగా మనం చూస్తున్నాము. మానవుడు దుర్వినియోగం చేస్తున్నాడు. తన ఆశ కంటే కూడా అత్యధికమైన ఆశతో పోయి ఈ యొక్క ప్రకృతికి వినాశనాన్ని తీసుకొస్తున్నాడు. ఈ దినాన మనం చూస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా, మరి కరోనా వైరస్, ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే మానవుని యొక్క తప్పిదమే, అత్యాశకు మరి పరిణామం ఇది కదా. గాంధీజీ, మన జాతిపిత గాంధీ మహాత్మా గారు అన్నారు కదా, గాడ్ హ్యాస్ గివెన్ ది న్యాచురల్ రిసోర్సెస్ టు సాటిస్ఫై అవర్ నీడ్స్, నాట్ అవర్ గ్రీడ్. మన అవసరాలు తీర్చడానికి ఈ యొక్క మరి సహజ సిద్ధమైన వనరులు దేవుడు మనకి ఇచ్చాడు, కానీ మన స్వార్థాన్ని తీర్చుకోవడానికి మాత్రం ఇవ్వలేదని చెప్పేసి ఆ రోజుల్లోనే మన జాతిపిత మహాత్మా గాంధీ గారు అన్నారు. అది ముమ్మాటికి సత్యమే కదండి. నాట్ ఫర్ అవర్ గ్రీడ్ బట్ ఫర్ అవర్ నీడ్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. మనం బ్రతకాలి, మన తర్వాత వచ్చే తరాలు బ్రతకాలి, వారి తర్వాత వచ్చే తరాలు బ్రతకాలి. దాని కొరకు బాధ్యతతో కూడినటువంటి వనరుల సద్వినియోగం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. ప్రతి ఒక్క మానవుని బాధ్యత, మరి ముఖ్యంగా దేవుని బిడ్డలుగా మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప బాధ్యత ప్రకృతి వనరులు కానీ ఇంకా ఏదైనా కూడా మనకు దేవుడిచ్చిన బాధ్యతలను మరి బాధ్యతాయుతంగా దాన్ని వాడుకోవాలి. గ్రీక్లో ఈ యొక్క స్టివార్డ్షిప్ అనేటువంటి, స్టివార్డ్ అనే మాటకు అర్థం ఏంటంటే, ఆ మాట ఏంటంటే ఐకోనోమస్ అనగా ఎ మేనేజర్ ఆర్ ఎ సూపరింటెండెంట్ ఓవర్ ద థింగ్స్ కదండి. మరి ఐకోనోమస్ అనేటువంటి మాటకు ఈ యొక్క అర్థం ఏంటంటే అధికారి, దానికి ఇవ్వబడిన మరి ఆ యొక్క వస్తువులు లేకపోతే వనరుల మీద ఒక లెక్క అప్పగించవలసిన రీతిలో ఒక బాధ్యతమైనటువంటి అధికారి అని మనం గమనించాలి. పాత నిబంధనలో యోసేపుని మనం చూస్తాం. పోతీఫర్ గృహమంతటి మీద అతన్ని అధికారిగా నియమించాడు ఆయన కదండి. సో దట్ ఈస్ హౌ జోసెఫ్ proved himself to be a good steward. ఒక చక్కటి గృహ నిర్వాహకునిగా తను తాను రుజువు చేసుకున్నాడు. శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా కూడా తట్టుకొని తన నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకత్వాన్ని ఆయన నిర్వర్తించి ముందుకు సారిగా మనం చూస్తున్నాం పిల్ల. మరి ఈ యొక్క చదవబడిన సువార్త పాఠములో మనం గమనించినప్పుడు ఈ యొక్క మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మన ఎదుట మనకు చదవబడింది. ఇందులో మరి 14వ వచనం నుంచి మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఆయన చెప్తూ అంటున్నాడు కదా, పరలోక రాజ్యము ఒక 14వ వచనం, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరములకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. దిస్ ఇస్ ద పారబుల్ ఆఫ్ స్టూవర్డ్స్. ఇది ఒక గృహ నిర్వాహకుల లేకపోతే గృహ నిర్వాహకత్వం యొక్క ఉపమానం మనం గమనించాలి. ఈ ఉపమానానికి మూలం ఏంటంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఎట్లుంటుందంటే మరి యేసుక్రీస్తు అంటున్నారు, ఒక మనుషుడు దేశాంతరములకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును కదా, తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. సో పరలోక రాజ్యం అనేటప్పటికీ మనకు దేవుడు గుర్తొస్తాడు. పరలోక రాజ్యంలో ఆస్తి అంటూ ఏదైనా ఉన్నది అంటే అక్కడ ఉన్నటువంటి బంగారంతో చెప్పినటువంటి రహదారులు కావచ్చు, లేకపోతే వైడ్యూర్యాలతో చెప్పినటువంటి కట్టబడినటువంటి గోడలు కావచ్చు, ఇలా చాలా ప్రశస్తమైనటువంటి మరి కట్టడాలు కానీ సంపద కానీ పరలోక రాజ్యంలో ఉంటుందని ప్రకటన గ్రంథం మనం చదివినప్పుడు మనకి బోధపడతారు. అయినప్పటికీ కూడా పరలోక రాజ్యం యొక్క ఆస్తి, రియల్ అసెట్ ఆఫ్ ది హెవెన్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడే గాడ్ ఈజ్ ది రియల్ రిసోర్స్ ఆఫ్ ది హెవెన్. పరలోక రాజ్యం యొక్క ఆస్తి దేవుడే. దేవుడు లేకపోతే పరలోకమే కాదు అది. కాబట్టి ఆ పరలోక రాజ్యం యొక్క ఆస్తి అనగా దేవుడు తను తానే మానవులకు ఇచ్చుకున్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు వారి రూపంలో ఈ లోకములో మానవులకు ఇచ్చుకున్నాడు.
తన కుమారుని ఆయన యేసుక్రీస్తు వారి యొక్క మరి ఆ యొక్క రక్షణ కార్యం ద్వారా మానవునికి ఇవ్వబడిన సువార్త మానవ చేతిలో పెట్టాడు దేవుడు. కాబట్టి గాడ్ గేవ్ హిమ్సెల్ఫ్ టు దిస్ వరల్డ్. ఈ లోకములకు తన కుమారు ద్వారా అనుగ్రహించుకున్నాడు. ఒక ఆస్తి, తానే ఒక గొప్ప ఆస్తి. తన నామాన్ని మానవులకు ఇచ్చాడు, తన సువార్తను మానవులకు ఇచ్చాడు, తన మహిమను మానవులకు ఇచ్చాడు. హి గేవ్ ఎవ్రీథింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ కదండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తాము, తను తాను రిక్తులుగా చేసుకున్నాడు. హీ మేడ్ హిమ్సెల్ఫ్ ఎంప్టీ. తను తాను రిక్తులుగా చేసుకుని యేసుక్రీస్తు వారు మరి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తులుగా చేసుకుని ఈ లోకములో మరణము పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా ఆయన తను తాను అప్పగించుకున్నాడు. సో వి సీ హియర్ దట్ గాడ్ గేవ్ హిమ్సెల్ఫ్ టు ది వరల్డ్. ఈ లోకానికి దేవుడు తను తాను అప్పగించుకున్నాడు. దేనికంటే మానవ జాతి పాపములో వినాశం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఈ పాపం నుంచి వారిని విడిపించడానికి తన కుమారుని ద్వారా ఒక గొప్ప ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తద్వారా ఆయన కుమారుని ద్వారా ఈ లోకానికి రక్షణ సువార్త, అలాగే ఈ లోకమునకు నిత్యజీవపు నిరీక్షణను తన కుమారుని ద్వారా అనుభవించాడు. సో పరలోక రాజ్యము అన్నప్పుడు అక్కడ దేవుడు గుర్తు రావాలి, మనకి దేవుని నామం గుర్తు రావాలి, ఆయన మహిమ గుర్తు రావాలి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు గుర్తు రావాలి. ఆయన ద్వారా మానవ జాతికి దేవుడు ఇచ్చినటువంటి ఆయన సువార్త, ఆయన రక్షణ, ఆయన మన నిత్యజీవపు నిరీక్షణ, ఇవన్నీ కూడా వనరులే. ద స్పిరిచువల్ అసెట్ ఆఫ్ ఎ బిలీవర్, ఆఫ్ ఎ చర్చ్. సంఘం యొక్క నిజమైన ఆస్తి ఏంటంటే మన బ్యాంకుల్లో మనం పెట్టుకున్నటువంటి లక్షలు కాదు, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని మనం పెట్టుకుంటాం చూసారా, దట్ ఈస్ నాట్ ద రియల్ అసెట్ ఆఫ్ ఎ చర్చ్. ద రియల్ అసెట్ ఆఫ్ ద చర్చ్ ఈస్ ద గాస్పల్, ద రియల్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం సంఘము యొక్క ఆస్తి. ఏ సంఘములో దేవుని వాక్యము లేదో ఆ సంఘము అతి భేద సంఘం అన్నమాట. కారణం ఏంటంటే అందులో దేవుడు, ఆయన మహిమ, ఆయన వాక్యము, ఆయన యొక్క మరి ఆయన యొక్క మూర్తిమత్వం అక్కడ లేదు కాబట్టి. దట్ ఈస్ ద రీజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ గివెన్ రియల్ సెంట్రల్ ప్లేస్ ఇన్ ద చర్చ్. సంఘములో ఏ సంఘములో కూడా దేవుని వాక్యం అనేది కేంద్ర స్థానముగా ఉండాలి. కేంద్ర స్థానముగా దానిని మనము మరి ఉంచి దానిని గౌరవిస్తూ దేవుని నామాన్ని మాయంపరుస్తూ ఆయన సువార్తను మరి మన యొక్క సంఘము ద్వారా, సహవాసాల ద్వారా అందించేటువంటి వారముగా మనం ఉండాలి లోకానికి. సో ఈ మధ్యన బిడ్డారా, ఇక్కడ మరి ఒక యేసుక్రీస్తు ఉపమానం మనం చూసినప్పుడు స్టివర్డ్షిప్, గృహ నిర్వాహం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన దేశాంతరం వెళుతున్నాడు. ఆ పెద్ద ఆయన వెళుతూ తన దాసులను పిలిచాడు, ముగ్గురిని పిలిచాడు. పిలిచి ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకడికి 1 తలాంతు ఇచ్చాడు. ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు బాగా అంటే నిపుణత ఉన్నవాడికి 5 తలాంతులు ఇచ్చినట్టు మనం చూస్తున్నాము. కాస్త యావరేజ్గా ఉన్నవాడికి 2 తలాంతులు. అసలు వీడు చేస్తాడో లేదో అయినప్పుడు కూడా వాడిని నమ్మి 1 తలాంతులు అనేది మరి ఆ యొక్క ఆసామి ఇచ్చి వెళ్ళినట్లు మనం చూస్తున్నామండి. సో వి సీ హియర్ దట్ గాడ్ assigns work and opportunity according to the ability and he expects an accountability. వారి సామర్థ్యాన్ని బట్టి దేవుడు వారికి తలాంతులను ఇస్తూ ఉంటాడు కదా. మనం అందరము ఉన్నాం ఇక్కడ. మనలో అందరూ తెలివి ఒకలాగా ఉండదు, అందరి బుద్ధి ఒకలాగా ఉండదు, అందరి జ్ఞానం ఒకలాగా ఉండదు. ఇప్పుడు మహాతెలివితేటలు గల వాళ్ళు ఉంటాడు, కాస్త ఇంకోళ్ళు యావరేజ్గా ఉంటారు, ఇంకా కొంతమంది అసలు ఉందో లేదో కూడా డౌటే. ఏదైనప్పటికీ కూడా వీఆర్ ఆల్ ఇన్ వన్ బోట్. దేవుడు మనల్ని పిలిచాడు కదండి, మనకు సామర్థ్యాలు ఇచ్చాడు. కాబట్టి ఈ సామర్థ్యాలు అవేంటంటే మనకిచ్చిన జీవితం కదా. ఈ లోకానుసారంగా లేకపోతే ఆత్మీయంగా ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఆత్మీయంగా మనం గమనించినప్పుడు వాట్ ఆర్ ద రిసోర్సెస్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు us అన్నప్పుడు పరలోకం నుంచి దేవుడు తాను ఇచ్చుకున్నాడు, తన కుమారుని ఇచ్చాడు, ఆయన సువార్తను ఇచ్చాడు, ఆయన మహిమను ఇచ్చాడు, నిత్యజీవ నిరీక్షణ ఇచ్చాడు, ఆయన పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఇవన్నీ కూడా పరలోకం నుంచి దేవుడు మనకి ఇచ్చినటువంటి వనరులు. అయితే ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వనరులు ఏమైనా ఉన్నాయంటే అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రియల్ రిసోర్స్ ఆర్ ఎన్ అసెట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ us. మన జీవితమే ఒక గొప్ప అదొక చెప్పాలంటే ఒక స్వాస్థ్యం అది కదండి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక టీవీ మీరు చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, లేకపోతే మొబైల్ ఫోన్స్ చూస్తున్నారు, లైవ్ మీకు వస్తుంది కదండి. ఒక మొబైల్ ఫోన్ లేకపోతే ఒక కెమెరా దీన్ని రికార్డ్ చేస్తుంది.
పవర్ఫుల్ లెన్స్తో రికార్డ్ అవుతుందన్నమాట ఈ యొక్క ఇది ఆ లెన్స్ కదా, దానికి ఉన్నటువంటి పిక్సెల్స్ని బట్టి పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. సో చెప్పాలంటే ఓకే ఈ మొబైల్ మేము ఒక 50,000 ఉండొచ్చేమో కదండి, దాని కెమెరా సామర్థ్యాన్ని బట్టి కాస్త రేటు ఎక్కువగానే ఉంటుంది. ఒకసారి మనల్ని మనం చూసుకుంటే ఈ కన్ను చూసారా, ఈ కన్ను కొన్ని వందల లేకపోతే కొన్ని వేల పిక్సెల్స్ ఇందులో ఉన్నాయి కదండి. ఒక 50 పిక్సెల్స్ 60 పిక్సెల్స్ ఉన్న కెమెరాకి 50,000 ఉంటే కొన్ని వేల పిక్సెల్స్ ఉన్న ఈ కన్ను ఇంకెంత ఉండాలండి, కోట్లు ఉండాలి. అలాగా ఒక్కొక్క మన శరీరంలో ఒక్కొక్క కణాన్ని ఒక్కొక్క భాగాన్ని మనం అంచనా వేసుకుంటే వెలగట్టుకుంటే వి వర్త్ మిలియన్స్. ఇది మన శరీరం, మన జీవితం. ఇందులో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మ వెలకట్టలేనిది. వీఆర్ సో ప్రెషస్. అందుకని యేసుక్రీస్తు అన్నారు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే కూడా శ్రేష్ఠులు కారా. అందుకని ఇంత వాల్యుబుల్ రిసోర్స్ కాబట్టి మనము దేవుడు ఒక్కడు కూడా నశించడానికి ఇష్టం లేదు కాబట్టే దేవుడు లోకములతో ప్రేమించి ఈ లోకంలో తన కుమారుని మనకు అప్పగించుకున్నాడు. మన పాపాల కొరకు ఆయన రక్తం చెందించడానికి ఆయన పంపించాడు. సో వీ వర్త్ మిలియన్స్ మేబీ, ట్రిలియన్స్ మేబీ. జీవితం చాలా విలువైనది. ఇంకా దేవుడు మనకి ఇచ్చింది మన కుటుంబాలు. అవర్ ఫ్యామిలీ. మనకున్నటువంటి భార్య కావచ్చు, మీకున్న భార్య కావచ్చు, మీకున్న భర్త కావచ్చు, మీకున్న బిడ్డలు కావచ్చు, మీకున్న తల్లిదండ్రులు కావచ్చు. దే వర్త్ అలాట్. వెలకట్టలేము వారి ప్రేమకు, వెలకట్టలేము వారి సహవాసానికి, వెలకట్టలేము వారి యొక్క సేవకు. కుటుంబం దేవుడు ఇచ్చినటువంటి మహా గొప్ప ఈవి. అండ్ వీఆర్ ద స్టూవర్డ్స్ ఆఫ్ దిస్ లైఫ్. వీఆర్ ద స్టూవర్డ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ దట్ గాడ్ హెస్ గివెన్ us. అండి ఇంకా ఈ లోకంలో జీవించడానికి మనకి దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, ఏదో పని చేసుకోవడానికి ఒక పని ఇచ్చాడు, మనకి ఒక వ్యాపారం ఇచ్చాడు. దట్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ దట్ గాడ్ హెస్ గివెన్ us. ఇంకా అలాగే ఇంకా చాలా ముందు చెప్పినట్టుగా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. నీరు, వెలుగు, లేదండి భూమి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా మనకు దేవుడు ఇచ్చినటువంటి పరిచర్య ఉంది ఈ లోకంలో చేయడానికి. సో వి సీ దట్ అకార్డింగ్ టు ద ఎబిలిటీ and gifts that God has given us, He is going to take an account of us, from us. దేవుడు మనకి ఇచ్చినటువంటి వనరులన్నింటినీ ఒక దినాన ఆయన అన్నిటిని బట్టి కూడా లెక్క తీసుకోబోతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ లివింగ్ బిట్వీన్ యూ కెన్ సే 18th and 19th verse. 18-19 వచనాల మధ్యన మనం జీవిస్తున్నామండి. 18వ వచనం చూడండి ఒకసారి. 18వ వచనం ఏంటంటే, అయితే ఒక తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. ఇది 18వ వచనం. 19వ వచనం చూడండి. ఆ బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనెను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి, ముందేంటంటే ఒక తలాంతు తీసుకున్నవాడు అతని గురించి రాయబడి ఉంది. అతను చేసిన పని మనకు తెలుసు. గుంట తవ్వి ఇక నాణాన్ని లేకపోతే ఆ తలాంతు లోపల దాచుకున్నాడు. అదొక కాలం. అయితే తిరిగి వచ్చే కాలం, యజమానుడు తిరిగి వచ్చే కాలం, దట్ ఈస్ ఎ పీరియడ్ బిట్వీన్ ది అసెన్షన్ అండ్ ద రిటర్న్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు వారి యొక్క ఆరోహణము, క్రీస్తు వారి యొక్క రాకడ మధ్యన మనం జీవిస్తున్నాము. ఆ టైం దట్ వీఆర్ లివింగ్ ఇన్ దిస్ టైమ్ అండ్ వీఆర్ అవైటింగ్ ఫర్ ద రిటర్న్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు మనం వేచి ఉన్నాం. అయితే ఆయన ఆరోహణముతో సంఘానికి ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఈవెంట్ అంటే, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించారు, శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్తిసం ఇచ్చి వారిని శిష్యులుగా చేయండి. The greatest asset and the responsibility that God has given to His church before His ascension is go and make disciples of all nations. మీరు వెళ్ళి సమస్త ప్రజలను, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. ఎలాగా? ఆయన ఇచ్చిన సువార్తను ప్రకటించాలి, ఆయన ఇచ్చిన సువార్తను బోధించాలి. ఇంకా మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆస్తి లేకపోతే దేవుని యొక్క ఈవెంట్ అంటే ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ. He gave us. పరిశుద్ధాత్మ వచ్చి మనం సర్వసత్యంలోనే నడిపించి మన ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని ఆయన పరిచయం జరుగుతున్న రీతిలో దేవుడు మనకు సహాయకుడిగా పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించాడు. ఆయనను మీరు శక్తి నొందినప్పుడు కదండి, అపోస్తులు 1:8 మనం చూసిన అపోస్తులు గారు 1:8 మీరు
పరిశుద్ధాత్మ శక్తిని పొందినప్పుడు మీరు నాకు సాక్షులు అంటారు. ఎక్కడ? యెరూషలేములో, యూదయలో, సమరయలో, అలాగే బోధిగంధం వరకు కూడా నాకు సాక్షులు ఉంటారు. సో వీఆర్ లివింగ్ ఇన్ ఎ టైమ్ పీరియడ్ బిట్వీన్ 18 and 19 వర్డ్స్ ఇన్ బిట్వీన్. ఎసెన్షియల్ అయిపోయింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిటర్న్. ఈ మధ్యన సంగమగా మీకు నాకు ఇచ్చినటువంటి ఈవి లేకపోతే ఆ యొక్క రిసోర్స్ ఏంటంటే సువార్త, సంఘము, అలాగే ఆయన ఆత్మ. ఇవన్నీ కూడా దేవుడు మన నుంచి ఒక దినాల లెక్క తీసుకోబోతున్నట్లుగా. హౌ బెటర్ వి యూజ్ దీస్ రిసోర్సెస్ డిపెండ్స్ ఆన్ ది ఎబిలిటీ దట్ గాడ్ హెస్ గివెన్. మనందరూ బాగా ప్రార్థన చేయలేకపోవచ్చు, మనలో అందరూ ప్రసంగాలు చేయలేకపోవచ్చు, మనలో అందరూ మరి ఇంకా వేరే విధమైనటువంటి ఆత్మీయ కార్యాలు కానీ లేకపోతే ఇంకా వేరే కార్యాలు కానీ చేయలేకపోవచ్చు. వారి సామర్థ్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ వారి యొక్క సామర్థ్యం చొప్పున చేయగలిగినటువంటి కృపను మాత్రం దేవుడు తన యొక్క ప్రజలకు ఇస్తూనే ఉన్నాడు. సో వీ హ్యావ్ బీన్ అసైన్డ్ అవర్ వెరీ లైఫ్స్, అవర్ ఫ్యామిలీస్, అవర్ జాబ్స్, అండ్ ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ దట్ వీ యూటిలైజ్ దెమ్ అండ్ గివ్ అన్ అకౌంట్ వెన్ హీ రిటర్న్స్ కదా. మరి ఈ యొక్క యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చినప్పుడు, ఆ యజమానుడు తిరిగి వచ్చినప్పుడు 2 రకాల ప్రజల నుంచి లెక్క తీసుకుపోతున్నాడు అంటండి. When he returns, he is going to take an account from two kinds of people. One is the faithful people, అనగా మరి నమ్మకస్తులు, నమ్మకముగా తమ పరిచర్యలు, తమ జీవితాలను, తమ బాధ్యతలు నెరవేర్చిన వారు. రెండో వారు ఎవరు? అపనమ్మకస్తులు, అనగా తీసుకున్నారు కానీ ఏమీ సద్వినియోగం చేయకుండా ఉన్నది ఉన్నట్లుగానే ఉంచి వారికి ఉన్నటువంటి మరి వేరే విధమైనటువంటి వ్యాపకాల్లో ఉండిపోయేవారు, తమ యొక్క యజమానుల పనిని వారు నిర్లక్ష్యం చేసిన వారుగా ఉన్నారు. 2 kinds of people. The faithful servants are those who have taken 5 talents and 2 talents. ఈ నమ్మకస్తులైనటువంటి సేవకులు ఎవరంటే 5 తలాంతులు తీసుకున్నవారు, 2 తలాంతులు తీసుకున్నవారు. వారు తీసుకున్నారు, వారి యజమానుని కొరకు, ఆయన సంతోషం కొరకు, ఆయన మహిమ కొరకు వారు వాటిని సద్వినియోగం చేశారు. 5 తీసుకున్నాడు, మరలా 5 సంపాదించాడు. 2 తీసుకున్నాడు, మరలా 2 సంపాదించాడు. కానీ 1 తలాంతు తీసుకున్నవాడు చేసింది ఏంటంటే, హీ హాస్ టేకెన్ దట్ టాలెంట్ బట్ హీ డిడ్ంట్ యూటిలైజ్ ఇట్. ఏమి వాడలేదు, మనం చూస్తున్నాం ఇక్కడ. కాబట్టి అల్టిమేట్లీ మన ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే ఈ 1 తలాంతు తీసుకున్నవాడు మీద పడుతుంది. కారణం ఏంటంటే హీ అట్రాక్టెడ్ అవర్ అటెన్షన్. 2 తలాంతులు తీసుకున్నవాడు బాగానే పని చేసుకున్నారు, వారి యజమానుని సంతోషం తెచ్చారు. కానీ ఈ 1 తలాంతు తీసుకున్నవాడు పని తక్కువ, మాటలు ఎక్కువ. పని అయితే చేయలేదు, కానీ యజమానుడు వచ్చినప్పుడు మాత్రం అంటున్నాడు కదా యజమానిని, నీవు విత్తని చోట కోయవాడవు నాకు తెలుసు, నీవు కఠినుడు నాకు తెలుసు, అందుకనే నేను భయపడి కదా నీ తలాంతును నేను ఆశపెట్టానని చెప్పేసి, ఇదిగో నీ తలాంతు తీసుకో అని చెప్పేసి యజమానికి ఇస్తున్నాడు. ఒకవైపు నేను భయపడి అంటున్నాడు, మరొకవైపు భయం లేకుండానే మాట్లాడుతున్నాడు కదా. భయపడ్డాను అంటున్నాడు ఆయన ఆ యొక్క తలాంతులు వాడడానికి, కానీ యజమానుని ముందు నోరు తెరవడానికి మాత్రం ధైర్యం ఉంది. యజమానుని ముందు నోరు తెరిచి యజమానునే తిట్టేటువంటి రీతిలో మాట్లాడాడు. నువ్వు కఠినుడు అని నాకు తెలుసు, యువర్ హార్ట్ మ్యాన్ కదా. విత్తన చోట పోయేవాడు, ఆయన స్వభావం గురించి మాట్లాడాడు, క్యారెక్టర్ గురించి. కొనివాడు యజమాని ఎంత మాట్లాడుతుంటే యజమానుడు తట్టుకోగలడా? కానీ మనకు భయపడుతున్నాడు కదా, నేను భయపడి అంటున్నాడు ఆయన. దట్ ఈస్ హిపోక్రసీ. ఒకవైపు నా భయం అంటున్నాడు, ఇంకొకవైపు భయం లేకుండా మాట్లాడుతున్నాడు. అండ్ వీ యాజ్ ఇన్ దిస్ వరల్డ్ వీ ఆర్ లివింగ్ ఇన్ ఎ ప్లేస్ వేర్ పీపుల్ ఆర్ ఆఫ్ దిస్ కైండ్. ఒకవైపు దేవుడు అంటే భయం అంటున్నారు కానీ మరొకవైపు భయం లేకుండానే ప్రవర్తిస్తున్నారు. ఒకవైపు దేవుడు అంటే భయం అంటున్నారు కానీ మరొకవైపు భయం లేకుండానే వారు చేయవలసిన పాపాలు కానీ వారు చేయవలసిన భ్రష్టమైన పనులను చేస్తున్నారు. అందరినీ ఇప్పుడు మనం చూస్తున్నాం, కరోనా వైరస్ అందరికి భయమే, కానీ అందరూ భయం అనేది తిరుగుతున్నారు. అసలు బయట జనాలు చూస్తున్నారు ఎలా ఉందంటే వైరస్ ఉందో లేదో కూడా డౌట్ అనమాట మనకి. కానీ కేసులు మాత్రం పెరిగిపోతున్నాయి. ఇట్స్ లైక్ దట్. భయం ఒకవైపు, కానీ భయం లేని రీతిలో ప్రజలు ప్రవర్తిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఈ 1 తలాంతు తీసుకున్నవాడు కూడా అదే. ఈ 1 తలాంతు తీసుకున్న వ్యక్తిని ఎవరితో పోల్చవచ్చు అని మనం ప్రశ్న వేసుకుంటే వీ కెన్ కంపేర్ హిమ్ టు ది ఫారిసీస్ అండ్ ది స్క్రైబ్స్. పరిసయ్యులు, శాస్త్రులతో వీళ్ళు పోల్చవచ్చు. కారణం ఏంటంటే వీళ్ళు తీసుకుని ఏమి చేయకుండా లోపల పెట్టుకున్నాడు కదా. అలాగే ఈ పరిసయ్యులు, శాస్త్రులు కూడా దేవుని నుంచి ధర్మశాస్త్రాన్ని అయితే పొందుకొని దాన్ని అలా బదిలంగా ఉంచారు అంతే. ఏ ఒక్క ఆజ్ఞ కూడా మేరకూడదు.
ఏ ఒక్క ఆజ్ఞ కూడా మేరకు ఉన్నట్లుగా చేయాలంతే. యేసుక్రీస్తు వారు కూడా ఆయన వచ్చినప్పుడు ఆయన సబాతు దినమందు పూజ చేయవాడిని స్వస్థపరిస్తే సబాతు దినమందు చేయతగదు కదా అన్నారు వాళ్ళు వచ్చి. శనగోగులో ఒక ముసలావిడ ఎక్కడో మూల కూర్చొని వంగిపోయినట్టుంది ఒక ఆవిడ, ఆమెను చూసి పిలిచి ఆమె స్వస్థపరిస్తే సబాతు దినమందు చేయతగదు కదా అని క్రీస్తుని ప్రశ్నించారు వాళ్ళు. సో దే ఆర్ సో పర్టిక్యులర్ ఇన్ కీపింగ్ ద లా that any violation, any change is an anathema for them, is a violation of the law. అందుకనే యేసుక్రీస్తు వారు అంటే వారికి నచ్చల. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారి లోకంలోనికి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. అదే ఆయన మాటలు కూడా చెప్తాడు ఆయన. కంటికి కన్ను పంటికి పన్ను అని మీరు విన్నారు కదా, అయితే నేను చెప్పుకున్నది ఏమనగా అని యేసుక్రీస్తు వారు దానికి he has redefined the law, పునర్నిర్వర్తించాడు ఆయన. he redefined the law. He didn't add it. He didn't really, nullify it, but he has, అక్షరం ఉంటే అక్షరములోని ఆత్మను తీసి ప్రజలకు బోధించాడు. అక్షరం ఒక ఎత్తు అయితే అక్షరంలోని ఆత్మను లాగి క్రీస్తు వారు సామాన్యులకు బోధించారు. పరిసయ్యులకు శాస్త్రులకు అది చేతకాల. క్రీస్తు వారు అది చేస్తుంటే తట్టుకోలేకపోయేవాడు. కాబట్టే ఆయన సిలువ వేయడానికి ఏమాత్రం కూడా వెనకాల. కారణం ఏంటంటే he became a threat for them. He became a threat for them. అలాగే ప్రియమైన దేవుని పిల్లరా, ఈ యొక్క పరిచయలు శాస్త్రాలు ఎలాగైతే ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుడి ధర్మశాస్త్రాన్ని ఉన్నట్లుగా పెట్టుకొని ఎవరికి ప్రయోజనం లేదు దానివల్ల. ఒక ఇది చెప్పాలంటే అది భారము మనుషులకు. మోయలేని భారాలు సామాన్యుల పైన పెట్టేవాళ్ళు వీళ్ళు. ఈ ఒక తలాంతు తీసుకున్న వ్యక్తి కూడా ఏమీ చేయకుండా లోపల దాచుకుని పెట్టుకున్నట్లు మనం చూస్తున్నాం పిల్లరా. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే అంటే దేవుడు మన నుంచి ఆయన ఆశించేది యాజ్ అ స్టూవర్డ్స్, ఒక గృహ నిర్వాహకులుగా మనం ఉండాలన్నప్పుడు మన దేవుడు దాన్ని అలా ఉండడానికి పిలిచాడు. కాబట్టి ఈజ్ ఎక్స్పెక్టింగ్ 2 things ఫ్రమ్ అస్. ఈ రెండు చెప్పి దాన్ని ముగిస్తానండి. ఒకటేంటంటే he tells us that God expects faithfulness from us. He expects faithfulness from us. నమ్మకత్వాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నమ్మకంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానికి మనం గమనించినప్పుడు ఈ యొక్క ఒక తలాంతు తీసుకున్న వ్యక్తి, we see that one talented person is the one who didn't use it or was faithful to that, but we see here that the talents that these 2 people have received, 5 తలాంతులు తీసుకున్నవాడు కానీ 2 తలాంతులు తీసుకున్నవాడు కానీ వారు దేవుని కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన సంతోషం కొరకు వాడినట్లు మనం చూస్తున్నాం. they don't want to please themselves, but they want to please their master. వారి యజమానిని సంతోషపెట్టడానికి వారు ప్రయాసపడ్డారు. కాబట్టే వారు ఆ యొక్క వ్యాపారాన్ని చేయగలిగారు. 5 సంపాదించగలిగారు, 2 సంపాదించగలిగారు. సో వి సీ దట్ men are not equal in their talents, but men are equal in their efforts in using the talents. దేవుడు ఇచ్చినటువంటి తలాంతుల విషయంలో అందరికీ సమానంగా లేకపోవచ్చు, కానీ ఆ తలాంతులు వాడే విషయంలో మనం పడే ప్రయాస, మనం చేసే ప్రయత్నం అయితే సమానంగానే ఉండాలి కూడా. కారణం ఏంటంటే అందరికీ 24 గంటలే కదా. సక్సెస్ఫుల్ పర్సన్కి 28 గంటలు లేవు, 30 గంటలు లేవు. వాడికి 24 గంటలే, మనకి 24 గంటలే. సో ఇట్స్ నాట్ ద పోర్షన్ బట్ ద ప్రపోర్షన్. సో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు అందరికీ అన్ని సమానంగా పోవచ్చు, కానీ ప్రయత్నంలో మాత్రం దేవుని మహిమకు జీవించడంలో, దేవుని మహిమకు మనకి ఇవ్వబడిన తలాంతులు వాడడంలో మాత్రము మన ప్రయత్నం అనేవి సమానంగానే ఉండాలి. మరి దేవుడు అటువంటి కృపను మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. ఇంకో విషయం మనం గమనించాలి ఇక్కడ ఏంటంటే, ఈ యొక్క పనివాళ్ళు వారి యొక్క యజమానుల దగ్గర పనివాళ్ళుగా తమ జీవితాన్ని ప్రారంభించారు. కానీ యజమానుడు తిరిగి వచ్చిన తర్వాత వారి నమ్మకత్వాన్ని బట్టి they were promoted to be the masters. They started as servants, but they ended up as being promoted as rulers. కదా మనం అదే చూస్తున్నాం. బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొద్ది విషయంలో నమ్మకంగా ఉన్నావు, నేను అనేకమైన పట్టణముల మీద అధికారిగా నేను ఉంచుతున్నానని చెప్పేసి యజమానుడు మెచ్చుకున్నాడంటండి. 5 తలాంతులు తీసుకున్న వ్యక్తిని, 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి కూడా అదే మెప్పు, డిఫరెన్స్ ఏం లేదు కదా. 5 తలాంతులు తీసుకున్న వాడికి ఎక్కువ పొగడేస్తే ఆయన, 2 తలాంతులు తీసుకున్న వాడికి తక్కువ పొగడ. ఇద్దరికి ఒకటే అప్రిసియేషన్. చూస్తే మీరు బోత్ ఆఫ్ దెమ్ రిసీవ్డ్ ద సేమ్. 21, 23 వచనాలు చూడండి. బలా నమ్మకమైన మంచి దాసుడు, నీవు కొద్ది వాటిలో నమ్మకంగా ఉన్నావు, నేను అనేకమైన వాటి మీద
యజమానిగా చేస్తాడు. 2 తలాంతులు తీసుకున్నవాడికి కూడా అదే ప్రశంస. కానీ 1 తలాంతు తీసుకున్నవాడి దగ్గరికి వచ్చేటప్పటికి మనం గమనిస్తున్నాము ఆ ప్రశంస పొందుకోలేకపోయాడు. కారణం ఏంటంటే నమ్మకత్వముగా తన యొక్క ఆ యొక్క తలాంతును వాడల. హీ హాజ్ ఇన్ ఎ వే లుక్డ్ ఇట్ డౌన్. దాన్ని చాలా అది అది అంతగా పట్టించుకోలేదు కదండి. సో వి సీ దట్ God is expecting faithfulness from us. They worked and toiled and they were invited to partake in the master's joy. వారు కష్టపడ్డారు, శ్రమించారు. ఈ జీవితంలో వారికి ఇవ్వబడిన బాధ్యతల విషయంలో వారు కష్టించారు, శ్రమించారు తమ యజమానుని మహిమ కొరకు, సంతోషం కొరకు. కాబట్టి యజమానుడు అన్నారు కదా, వచ్చి నా సంతోషంలో వాళ్ళు పొందన్నారు. యు పార్టేక్ ఇన్ ద జాయ్ ఆఫ్ యువర్ మాస్టర్. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన యొక్క క్రైస్తవ జీవితాల నుంచి దేవుడు కోరేది ఒకటే, అదేంటంటే లెట్ us be faithful. నమ్మకంగా ఉండండి. మీకు ఇవ్వబడిన జీవితం విషయంలో కానీ, మీకు ఇవ్వబడిన కుటుంబం విషయంలో కానీ, మీకు ఇవ్వబడిన ఉద్యోగ విషయంలో కానీ, మీకు ఇవ్వబడిన వనరుల విషయంలో కానీ, మరి ముఖ్యంగా మీకు ఇవ్వబడినటువంటి పరలోక ఈవులు, పరిశుద్ధాత్మ, సువార్త, నమ్మకంగా ఉండండి. ఉన్నంతకాలము కూడా దీనిని దేవుని మహిమ కొరకు వాడండి. మీ స్వమహిమ స్వలాభం కొరకు కాదు ఇవి. వీఆర్ కాల్డ్ టు యూటిలైజ్ దెమ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ అవర్ మాస్టర్. దేవుని కొరకు వాడాలి. Because what all we use it for the glory of God will be definitely rewarded in a 100-fold way. దేవుడు మనం ఏది ఇచ్చినా కూడా 100 ప్రతిఫలాన్ని తిరిగి పొందుకుంటాం. So we don't need to regret for using it for the glory of our master. దావీదు ఒకసారి చూడండి, తన తండ్రి యొక్క గొర్రెలను కాచాడు. చిన్నప్పుడు గొర్రెలను కాచాడు. గొర్రెల కాపరిగా ఉండిపోయాడు. జీవితాంతం కూడా ఉండడానికే సిద్ధపడిపోయాడు. కానీ మనం చూస్తాం, he was so faithful in taking care of his father's sheep that God has entrusted him the kingdom of Israel. ఇశ్రాయేలు రాజ్యాన్నే దేవుడు దావీదుకు అప్పగించాడు. కారణం ఏంటంటే చిన్న వాటిల్లో నమ్మకం ఉన్నాడు దావీదు. చిన్న గొర్రెల విషయంలో నమ్మకంగా ఉన్నాడండి. ఎలుకబండి వస్తే దాని నుంచి కాపాడాడు. సింహం వస్తే నోరు చీర్చి మరి గొర్రెలను కాపాడుకున్నాడు. హీ వాజ్ సో ప్యాషనేట్ ఫర్ ద గివెన్ జాబ్. చిన్నదే కావచ్చు. ఈ దినాల్లో మనం ఏ ఉద్యోగం చేస్తున్నావు అది కాదు, ఎంత ఉంది, దట్ ఈస్ ఆల్సో నాట్ ఇంపార్టెంట్. హౌ ఫెయిత్ఫుల్ ఆర్ యూ ఇన్ వాట్ ఆల్ యూ హ్యావ్. మీకు ఉన్నది కొద్దిదో గొప్పదో, పెద్ద ఉద్యోగమో చిన్న ఉద్యోగమో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బీ ఫెయిత్ఫుల్ ఇన్ దట్. వన్ డే గాడ్ విల్ ప్రమోట్ యూ టు బి ఎ మాస్టర్. ఒక దినాన్ని అధికారిగాను ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచడానికి ఏమాత్రం కూడా సందేహపడు. కారణం ఏంటంటే నమ్మకత్వం. నమ్మకం. యెహోషువ కూడా అంతే కదండి. ఆయన నమ్మకంగా మోషేను వెంబడించాడు. ఒక సమయం వచ్చేటప్పటికి మోషే స్థానాన్ని దేవుడు యెహోషువకి ఇచ్చాడు. తిమోతి చూడండి, పౌలును నమ్మకంగా వెంబడించాడు. ఒక సమయం వచ్చేటప్పటికి పౌలు స్థానాన్ని తీసుకునే రీతిలో తిమోతిని దేవుడు పెట్టడం మనం చూస్తున్నాం. Therefore faithfulness in service indicates that we are trustworthy and we will become the rulers with God. దేవునితో ఆయన జత పనివారుగా ఈ లోకంలో ఉండడానికి, అధికారులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. when we are faithful in what all God has given us. Therefore ఈ యొక్క లోకంలో ఉన్నంత కాలం ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఇవ్వబడిన జీవితం కావచ్చు, మీకు ఇవ్వబడిన కుటుంబాలు కావచ్చు, వాట్ ఎవర్ ద రిసోర్సెస్ దట్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ దిస్ ప్రెజెంట్ వరల్డ్, యు ఆర్ కాల్డ్ టు బి ఫెయిత్ఫుల్. నమ్మకంగానే ఉండండి, పర్వాలేదు. నష్టం వచ్చినా పర్వాలేదు, నమ్మకంగానే ఉండండి. కష్టం వచ్చినా పర్వాలేదు, నమ్మకంగానే ఉండండి. బికాస్ గాడ్ ఈస్ దేర్ హూ ఈస్ వాచింగ్ అండ్ హీ విల్ రివార్డ్ యూ వన్ డే 100-fold. రెండవదిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ us an effort to use the resources that he has given us. నమ్మకమైనటువంటి ఇక గృహ నిర్వాహకులుగా మీరు నేను ఉండాలన్నప్పుడు ఒకటి నమ్మకంగా ఉండాలి. రెండోది ఏంటంటే వీ హ్యావ్ టు యూజ్ ఇట్ వాడాలి. అది అందులో ఒక ఎఫర్ట్ అంటూ, ఒక ప్రయాస అంటూ ఉండాలి కదండి. ఇక్కడ మనం చూస్తున్నాము కదా, ద మ్యాన్ విత్ 1 talent did not lose the talent, but he did not use the talent. అతనికి ఉన్నటువంటి తలాంతును పోగొట్టుకోలేనా, కానీ దాన్ని వాడుకోలేదు. అంతే, పోగొట్టుకోలేదు. అసలు భద్రంగానే రుమాల్లో తీసి చుట్టి మూలుగా పెట్టుకున్నట్టు మనం చూస్తున్నాం. he did not lose it, but he did not use it కదండి. కారణం ఒకటే. కారణం ఏంటంటే మనం చూస్తున్నాము ఇక్కడ 25వ వచనం మనం చూస్తున్నాము, ఐ వాజ్ అఫ్రైడ్, నేను భయపడి దీన్ని దాసనంటున్నాడు ఆయన కదా. భయము అనేది ఈ లోకంలో, మానవ జీవితంలో సర్వసాధారణ విషయం. ఇది ఒక నీడలాగా మనల్ని వెంబడిస్తుంది. కానీ ఒక విషయం ఏంటంటే, నీడ ఎప్పుడు కూడా హాని చేయదు.
కదా. మీ నీడ మీకు ఎప్పుడు హాని చేసిందా? చేయదు. కానీ నీడలాగే ఉంటుంది అది. మనకు భయం అనేది ఒక నీడలాగే ఈ లోపల ఉన్నంత కాలం కూడా ఉంటుంది అది. బట్ ఇట్ విల్ నాట్ హార్మ్ యూ ఇఫ్ యూ డోంట్ రియలీ టేక్ ఇట్ సో దట్ సీరియస్. భయం అనేది ఎప్పుడు కూడా అపవాది నుంచి వస్తుంది. ఫియర్ కమ్స్ ఫ్రమ్ సైటన్, ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ గాడ్. విశ్వాసం అనేది దేవుని నుంచి వస్తుంది, భయం అనేది అపవాది నుంచి వస్తుంది. నువ్వు భయపడుతున్నావు అంటే అపవాదికి భయపడుతున్నట్లే. నీకు విశ్వాసం ఉంది, విశ్వాసం ముందుకు సాగుతున్నాను అంటే దేవునికి భయపడుతున్నట్లే. నువ్వు దేవుని భయము మనల్ని బలపరుస్తుంది, అపవాది మనకిచ్చే భయము నాశనం చేస్తుంది. దిస్ మ్యాన్ was feared, but he don't have the fear of his master, but fear of losing, or fear of really losing the resource that he has received. తనకు ఉన్నదాన్ని ఎలా భద్రపరచుకోవాలో తెలియక, ఎలా వాడుకోవాలో తెలియక భయపడి లోపల పెట్టాడు. యజమానుని భయం ఉంటే అది ఎలాగోలో వాడేవాడు. యజమానుడు అంటాడు, కనీసం నువ్వు దాన్ని సాహుకారులకు ఇస్తే నేను వచ్చినప్పుడు వడ్డీతో సహా తీసుకున్నాడు దాన్ని. సో వి సీ హియర్ దట్ we have to be cautious that when we do not use all the resources that God has given to us, we are in a danger of losing them. ఏదైనా కావచ్చు, మీ సమయం కావచ్చు, మీ యొక్క ఎబిలిటీస్, మీకున్నటువంటి సామర్థ్యాలు కావచ్చు, మీకున్నటువంటి ధనం కావచ్చు, మీకున్నటువంటి మరి కొన్నిసార్లు దేవుని వాక్యం కదండి, సంఘం, సహవాసం. We are all called to use this for the glory of God. When we don't use, we lose. That is great danger. ఏదో ఒకటి వాడుతూ ఉండాలి. వాడంది ఎప్పుడు 4 రోజులు ఉంటే వాడంది అది తుప్పు పట్టిపోతుంది కదా. కత్తులు ఉంటాయి, 2 కత్తులు పెట్టండి, ఒక కత్తి వాడుతూ ఉంటే పదురుకుతూ ఉంటుంది. అది వాడకుండా దాన్ని 1 నెల, 2 నెలలు, 3 నెలలు పక్కన పెట్టేస్తే తుప్పు పట్టిపోతుంది. We are called to be used by God. We are called to use what all God has given us. మరి ముఖ్యంగా ఈ జీవితం అనేది దేవుని కొరకు వాడబడాలి, ఏదో ఒక రీతిలో వాడబడాలి. దేవుని అడగండి, ప్రభువా నా జీవితాన్ని మీరు ఎలా వాడుకుంటారో ఈ చిత్తానుసారమై లోకంలో నన్ను మీరు వాడుకునే ప్రభువా మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా ఈ జీవితం ద్వారా నలుగురికి మేలు జరిగే రీతిలోనే దేవుడు ఈ జీవితాన్ని ఉంచుతాడనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తారు. సో ఒక తలాంతు చేసినటువంటి వ్యక్తి చేసినటువంటి మరి తప్పు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ దిస్, దట్ హీ డి నాట్ అప్రిషియేట్ what he has received. అతను పొందుకున్నటువంటి తలాంతు విషయంలో అప్రిషియేషన్ లేదు ఆయనకి కదండి. ఒక తలాంతే కదా అన్నటువంటి ఒక చిన్న చూపి చూసాడు తప్ప దాన్ని ఒక తలాంతుతో నేను ఎంత చేయగలను అన్నది ఆయన చూడలేకపోయినట్టు మనం చూస్తున్నాం. He has received a talent worth of 6,000 silver coins. ఒక తలాంత ఎంత ఒకటి అనుకుంటున్నాం మనం, 6,000 వెండి నాణ్యాలతో సమానం అంటుంది. ఇంకొక కామెంట్లో చూస్తున్న 35 కిలోల బంగారంతో సమానం. He could have done something, but the reason that he could not appreciate is this. తను ఎందుకు మెచ్చుకోలేకపోయాడంటే he compared it with others. ఇతరులతో పోల్చుకున్నాడు. 5 తలాంతుల వాడితో పోల్చుకున్నాడు, 2 తలాంతుల వాడితో పోల్చుకున్నాడు. కాబట్టి తన దగ్గర ఉన్నది చాలా తక్కువ అనిపించింది అతనికి. So one lesson we should learn that never compare yourself with others. ఇతరులతో ఎప్పుడు కూడా నిన్ను కంపేర్ చేసుకోవద్దు. You are you, that's all. You are unique. ఉర్దూలో మాట ఉంది, బెనజీర్ అంటే యూనిక్. You are unique creation of God. మీలాగా దేవుడి లోకం నీకు ఎవరు చేయలా. You are you, that's all. ఇంకొక జాన్ అగస్టిన్ దేవుడి భూమిలో చేయలా. ఐఎమ్ ఐ, దట్స్ ఆల్. నాకు ఇచ్చినటువంటి తలాంతులు, నాకు ఇచ్చినటువంటి సామర్థ్యాలు దేవుడు ఆయన కొరకు వాడడానికే ప్రయత్నం చేస్తాను. కానీ ఐ డోంట్ కంపేర్ మై సెల్ఫ్ టు అదర్ ప్రీచర్స్ ఆర్ అదర్ పాస్టర్స్ ఆర్ ఎనీబడి ఎల్స్. వెన్ వి కంపేర్ వి బిగిన్ టు కవెట్. ఇతరులతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు కవెట్ అంటే ఈర్ష్య పడుతూ మొదలు పెడతాం అనమాట. ఆయనలా చేయలేకపోతున్నాను నేను, వాళ్ళ చేయలేకపోతున్నాను నేను. వాడుకున్న తాలెంతులు వాడుకున్నాయి, వాడుకున్న సామర్థ్యాలు వాడుకున్నాయి. నాలాగా వాళ్ళు చేయలేరు, వాళ్ళ నేను చేయలేను. కానీ మనకున్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే వీ డోంట్ అప్రిషియేట్ వాట్ వీ హ్యావ్. ద గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ హ్యూమన్ మైండ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ అప్రిషియేషన్. మెచ్చుకోవడం లేదు, ఎవరైనా చేసినా మెచ్చుకోవడం లేదు. మనకున్నది కనీసం మనం మెచ్చుకోవాలి కదా, అది కూడా లేదు. బట్ వన్ థింగ్ వీ డూ, మెచ్చుకోకపోవడం కాదు కానీ కంపేర్ చేసుకోవడం మొదలు పెడతాం.
You compare it to the people who have more. Definitely you will be discouraged. మీకున్న చాలా తక్కువ కనిపిస్తాయి. You don't compare yourself. When you compare, you covet. And covetousness is sin in the sight of God. దేవుని దృష్టిలో అసూయ, ఈర్ష్య అనేది పాపం. అధ్యాజ్ఞలో ఒక ఆజ్ఞది, thou shalt not covet. ఆశపడకూడదు, ఇతరులు ఆశించకూడదు. We are not called to covet, but we are called to appreciate what God has given us. We are called to really appreciate this life, appreciate your family. మీకున్నటువంటి మీ భార్య బిడ్డలు కదా, వాటిని అప్రిషియేట్ చేయండి. మీ భార్యను, మీ భర్తను అప్రిషియేట్ చేయండి, బిడ్డలను అప్రిషియేట్ చేయండి. ఈ లోకంలో నీవు ప్రేమతోనూ సమాధానంతో జీవించినట్టు నీకు ఇచ్చినటువంటి కుటుంబం అది. ఇంకొకరితో కంపేర్ చేయకండి. నీ భార్య అందంగా లేదనో, నీ భర్త అందంగా లేడనో, లేకపోతే నీ బిడ్డ తెలుగు వాళ్ళు కారణం. డోంట్ కంపేర్. What all God has given you is yours, that's all. Nobody can take it. Just appreciate. When you appreciate, you will be thankful in your heart and you will be giving your whole to them. Appreciate your life above all. జీవితాన్ని అప్రిషియేట్ చేసుకోవాలండి. We are called to appreciate this life because this is so precious. అలా చేయలేకే చాలామంది భయపడిపోయి తమ తనువులు చాలించేసుకుంటున్నారు ఈ దినాలు కదా. People are committing suicides. They could appreciate what they have. వారికి ఉన్నటువంటి తలాంతులు కానీ వారికి ఉన్న జీవితం కానీ అప్రిషియేట్ చేయలేక ఇతరులతో కంపేర్ చేసుకుని వారు చెప్పాలంటే తనువు చాలించేస్తున్నారు. ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయింది. చిన్న చిన్న వాటికే చనిపోతున్నారు. మొన్న ఈ యొక్క 2-3 వారాలు లేకపోతే నెలంతా కూడా మనకున్నటువంటి న్యూస్ హెడ్లైన్స్, బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పూట్ అండ్ డైనమిక్ బాలీవుడ్ యాక్టర్, మంచి భవిష్యత్తు ఉంది. ఒక ఫిల్మ్లో అతనికి ఏదో అవకాశం రాలేదంట, 2వ ఫిల్మ్లో కూడా డ్రాప్ చేశారంట, 3వ ఫిల్మ్ కూడా ఎందుకో మొత్తానికి అయిపోయింది, 4వ ఫిల్మ్లో కూడా అతనికి పెద్ద మరి ఏదో మొత్తానికి అయింది. హి వాస్ ఇంటూ డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. అండ్ ఈ కంప్లీషన్స్ యూ కుడ్ అప్రిషియేట్. అంటే తన మీద దానికి నమ్మకం అనేది పోయినట్టు మనం చూస్తాం. అండ్ పీపుల్ ఆర్ బ్లేమ్ ఫర్ దాట్ కదా. ప్రజల్లో చాలామందిని బ్లేమ్ చేసుకున్నారు కదా, వీరి వల్లనే చనిపోయాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీఆర్ కాల్డ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ లైఫ్. కాఫీ డే అధినేత ఆయన కూడా అంతే కదా, ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళిపోయాడు బిజినెస్లో. ప్రపంచానికి కాఫీ అంటే రుచి చూపించడం, పైకి వెళ్ళిపోయి ఇంకా వచ్చిన నష్టాన్ని తట్టుకోలేక ఇంకెలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వి సీ హియర్ దట్ పీపుల్ ఆర్ స్కేర్డ్ ఆఫ్ దేర్ లైఫ్. జీవితం అంటే భయపడిపోతున్నారు, ప్రజలు జీవించడానికి భయపడిపోతున్నారు. బి యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలుగా ఈ జీవితానికి భయపడుతున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎంత వ్యాధులు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఏదున్నా కూడా నీవు దేవుని బిడ్డవైతే, క్రీస్తు యేసునందు విశ్వాసం నీకు ఉన్నట్లయితే, just appreciate this life because there is somebody who has appreciated this life more than you, and that is Jesus Christ. నీకంటే కూడా ఈ జీవితాన్ని ప్రేమించి దానిని మెచ్చుకున్నవాడు ఇంకొకడు ఉన్నాడు, అతనే యేసుక్రీస్తు వారు. ఆయన నీ కొరకు రక్తం చిందించాడు సిలువలో, ఆయన సుత్తన సిలువలో నీ కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి, because he appreciated you, he loved you so much. Therefore you live this life for his sake. నిన్ను ప్రేమించి నీ కొరకు తను సంపూర్ణంగా ఇచ్చుకున్నటువంటి క్రీస్తు కొరకు జీవించాలి, ఆయన ప్రేమించాలి తప్ప ఈ తనువు తీసుకోవడం వలన, ఈ తనువు సాధించడం వలన మనము సాధించేదేమి లేదు. ఇటువంటి ఆలోచనలు ఉన్నాడో దయచేసి ఆపుకోండి. కమిట్ యువర్ లైఫ్ టు జీసస్. యువర్ లైఫ్ ఇస్ సెక్యూర్డ్. నీ జీవితం పదిలపరచబడుతుంది. జీవితం చాలా విలువైందండి. చిన్నప్పుడు ఒక చిన్న పాట విన్నాను, అది నాకు చిన్న పలవ అయితే గుర్తొస్తుంది. చిన్న పలవది ఫుల్ సాంగ్ ఎవరితో ఉంటే యూ కెన్ సెండ్ మీ అప్వర్డ్స్. విలువైనది జీవితం వికసించు నా క్రీస్తుతో, విన్నావ శ్రీ యేసు స్వరము, వెలుగొందుము ఈ దినం. విలువైనది జీవితం వికసించు నా యేసుతో, విన్నావ శ్రీ యేసు స్వరము, వెలుగొందుము ఈ దినం. విలువైనది. అప్రిషియేట్. సో ఈ ఒక తలాంతు వ్యక్తి యూ డిడ్ంట్ అప్రిషియేట్ వాట్ హీ డస్. రెండోది ఏంటంటే యాక్సెప్ట్ చేయాల. హీ డిడ్ంట్ యాక్సెప్ట్
వాట్ హీ హ్యాస్. హీ డిడ్ంట్ ఓన్ ఇట్. యజమానుడు ఇచ్చాడు కానీ దాన్ని ఇది నాది అని అనుకుని చేస్తుంటే బాగుండేది అనుకోలే అతను కదా. అనుకోకుండా దానిని ఇతరులతో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి హీ కుడెంట్ యాక్సెప్ట్ ఇట్. మూడోది ఏంటంటే తెలిసినట్టుగా హీ డిడ్ంట్ యూజ్ ఇట్. వాడలా. ఎవరి కొరకు? ఆయన యజమానుల కొరకు, ఆయన మహిమ కొరకు వాడాలి, కానీ వాడలా. తన్నే చూసుకున్నాడు, తన యొక్క శక్తి సామర్థ్యాలు చూసుకున్నాడు, పనికిరాదు అనుకున్నాడు, లోపల దాచేసాడు. డోంట్ లుక్ అట్ యువర్ సెల్ఫ్. When you look at yourself, you will be disappointed. But when you look at Jesus, you will be empowered. He will empower you. దేవులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటే, ఏంటంటే మంచి గృహ నిర్వాహకులుగా దేవుడు మనకు పిలుస్తున్నాడు. ఫర్ దాట్ He wants us to be faithful. He wants us to use and make an effort to use the resources. నమ్మకంగా ఉండాలి. ఇచ్చిన వనరులు సరైన రీతిలో సద్వినియోగం చేయడానికి ప్రయాసపడాలి. ఇవ్వబడిన దాన్ని మెచ్చుకోవాలి, అంగీకరించాలి, ఆయన మహిమ కొరకు వాడాలి. ఆయన తిరిగి వచ్చినప్పుడు కదా, ఆయన దగ్గర నిలబడినప్పుడు ఆయన మన భుజాల మీద చేయి వేసి అనాలన్నమాట, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొద్ది వాటిలో నీవు నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటి అయితే నీకు అధికారిగా నేను నియమిస్తానని ఆ పరమ తండ్రి అయిన దేవుడు మనకు అనాలి. ఆ ఒక్క మాట కొరకు ఈ లోకంలో మీరు నేను జీవించాలి. అటువంటి కృపా దేవుడు మీకు నాకు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మీకు మీ ఘనమైన పరిశుద్ధ నామమును మేము స్తుతిస్తున్నాము. ఈ యొక్క తండ్రి ప్రభా, ఈ లోకంలో మంచి గృహ నిర్వాహకులుగా ఉండడానికి మమ్మల్ని ఇచ్చారు. ఈ యొక్క తండ్రి ప్రభులో మీరు నమ్మకత్వాన్ని కోరుతున్నారు ప్రభా. ప్రయత్నం మేము చేయాలనుకుంటున్నాం. మీరు మాకు ఇచ్చింది మెచ్చుకోవాలి, అంగీకరించాలి, మీ కొరకు వాడాలి, మేము కొరకు వాడాలి. అటువంటి కృపను మాకు ఇచ్చి తండ్రి ప్రభు ఈ లోకంలో జీవించేంత కాలం మీరు మాకు ఇచ్చేటువంటి ఒక్క మెక్కుకోలు బలా మంచిదాసుడా, ఆ యొక్క గొప్ప మెక్కుకోలు పొందుకునే కృపను ప్రభు మీరు మాకు ప్రసాదించడం యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో అందరం కలిసి అపోస్తల విశ్వాసకులను చెప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్తకు సర్వశక్తుల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన దుఃఖ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. అయ్యన పరిశుద్ధ ఆత్మ వలన కన్యాకుమారి గర్భంలో ధరింపబడి ఆమెకు పుట్టెను. పొద్దు పిల్లాది కాలం ముందు బాధపడి సిలువేయబడి చనిపోయి పాత పెట్టబడి అదృశ్యలోకంలో దిగాను. మూడవ దినం చనిపోయిన వారు తిరిగి లేచి పరలోకంలోకి ఎక్కి సర్వశక్తుల తండ్రి దేవుని కుర్చీలో కూర్చున్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీసుకుని ఆయన వచ్చును. పరిశుద్ధ ఆత్మను కూర్చున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంగమను, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చుండి, ప్రకటనలు జరుగును. తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కనికరమును, జీవిత సంపూర్ణతను ప్రత్యక్షపరిచి వరాలను యాజమాన్యమును బాధ్యతతో నిర్వహించుటకు మనకు దయచేస్తున్న దేవాది దేవునికి కోట్లాది వందనములు చెల్లిస్తున్నాను. సామాన్య ఆరాధన ఆన్లైన్లో వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు పేరట శుభములు తెలియజేస్తున్నాను. మన మధ్యలో చర్చ్ కౌన్సిల్ చైర్మన్ గారు, మరి మన చర్చ్కి ఇన్ఛార్జ్ ప్రెసిడెంటర్గా రెవరెండ్ అగస్టిన్ గారు ఉన్నారు. మరి ఈ దినము ఆరాధన నడిపించి వాక్య పరిచర్య
చేసినందుకు ఆయనకి ప్రత్యేక తెలుపుతున్నాను. దేవుని మహాకృపను బట్టి మీ అందరూ శ్యామ్ అని తలుస్తున్నాను. ఒకవేళ ఏమైనా అవసరతలు ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మేము దాన్ని బట్టి we will help you in those. గత వారపు కానుకల వివరములు: బ్యాగ్ ఆఫరింగ్ 5,860 రూపాయలు, ట్యాంక్ ఆఫరింగ్ 3,500 రూపాయలు, టైత్ ఆఫరింగ్ 20,600 రూపాయలు, మంత్లీ సబ్స్క్రిప్షన్ 4,800 రూపాయలు, మొత్తం 34,760 రూపాయలు. మరి టైత్ ఆఫరింగ్ ఇచ్చిన వారు సదాం మోహస్ గారు 8,500 రూపాయలు, మంజరి గారు 2,500 రూపాయలు, ప్రసన్న కొర్నేలియస్ గారు 5,600 రూపాయలు 4 నెలలకు, నవీన్ కొర్నేలియస్ గారు 4,000 రూపాయలు 4 నెలలకు, ట్యాంక్ ఆఫరింగ్ రాజామణి గారు 1,000 రూపాయలు, గణేష్ 500 రూపాయలు. వచ్చే వారపు ఆరాధన మరి మీ అందరికీ తెలిసినట్లుగానే మరి మనకి ఆరాధన చేసుకోవడానికి పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా మనము ఇక్కడ ఉన్న పరిస్థితులు మరి పట్టణంలో ఉన్న పరిస్థితులను బట్టి పెరుగుతున్న కోవిడ్ కేసెస్ని బట్టి మనము కండక్ట్ చేయలేకపోతున్నాం. మీ అందరికీ తెలుసు. మరి సేఫ్టీ ప్రయారిటీగా తీసుకుని కనుక మరి ఎప్పుడైతే ఈ అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నట్లయితే అప్పుడు మనము ఈ ఆరాధనలు ఇక్కడ కండక్ట్ చేస్తామని, దేవాలయంలో కండక్ట్ చేస్తామని తెలియజేస్తున్నాము. అంతవరకు మరి ఈ నెల కూడా ఆన్లైన్ సర్వీసెస్ జరుగుతాయనే సంఘానికి తెలియజేస్తున్నాను. మరి వచ్చే వారము 8 గంటలకు ఆన్లైన్ సర్వీస్ జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను. ప్రజలందరితో సమాప్తం. సమయంలో ప్రవక్త నిలబడి 455వ సంగీతం పాడుచు మన కానుకలు దేవుని కల్పించుకుందాం. 455వ సంగీతం. Oh
ప్రత్యేక ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. హెన్రీ స్వరూప్ కాటన్ గారికి దేవుడు గర్ల్ చైల్డ్ 3rd జూలై కుటుంబ రక్షణ ప్రార్థన చేద్దాం. కుటుంబ దేవా దైవ తండ్రి, ఈ ప్రియ తల్లి ప్రభా మరి కుమారుడు హెన్రీ స్వరూప్ గారిని బట్టి వేలాది వందలను స్తోత్రం చేస్తున్నాం. వారికి మీరు అర్పించినటువంటి గర్భఫలమును బట్టి కుమార్తె బట్టి మీకు వందనాలు. తల్లి ప్రభా తల్లి నీ బిడ్డను కుటుంబం అందరిని కూడా మీకు కాపాడి సంరక్షించి ఆయన ప్రభా మరి బిడ్డ ప్రభులో నీ ప్రభులో బలపడుచు చక్కటి ఆరోగ్యంతో ఆయుష్తో నేను ఆ ప్రభావితం ప్రభుల ఆయుష్యమైన తల్లిని కూడా నేను బలపరిచి ఈ దయలో సంరక్షించడం ప్రార్థన చేస్తున్నాము. తండ్రి గారిని కూడా దీవించి మన కుటుంబాన్ని ఆశ్రయించి ఈ దయలో వద్దు వచ్చి బాబుదల సంరక్షణ భద్రత కుటుంబాన్ని అర్పించు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సదానంద గారి యొక్క 50వ జన్మదినాన్ని బట్టి తెలుస్తుండగా ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవా దైవ తండ్రి, ఈ కుమారుడికి మీరు అనిపించినటువంటి నూతన సంవత్సరంలో దాయిచ్చినటువంటి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో కుమారుడు గొప్ప పరిశుద్ధుడిగా ఈ పరలోక వాక్యానికి స్థానం మీరు గమనించండి, కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అనుగ్రహించినటువంటి ప్రభావ మరి కుమారుడు దీవించి సంరక్షించమని ఓ ప్రభావ ఇచ్చిన కుటుంబాన్ని ఈ దాయిలో ప్రభావ మీరు ఎంతవరకు కూడా కాపాడారు. ముందు కూడా ప్రభువాన్ని కుమారుని వారి యొక్క శ్రీమతి కుమారుని మీరు ఆశీర్వదించి మీ దాయిలో వర్ధలు చేయమని ఆయన ఆరోగ్య ఆయుష్యం ప్రసాదించమని ఇటువంటి సంతోషకరమైన జన్మదినం అనేక కృపను ప్రభువాన్ని కుమారుని అనుగ్రహించి మనం చేసినటువంటి పనంతట్లో కూడా నిండిన ఆశీర్వాదం అనుగ్రహించి సంఘంలో సమాజంలో వారు చేస్తున్న పరిచయం దీవించమని క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రత్యేక ఇచ్చిన వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈపీకే గౌతమ్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే సదానంద గారి కుటుంబాన్ని బట్టి, ప్రసన్న కొన్నేశ్వర గారిని బట్టి, అలాగే మంజారి గారిని బట్టి, రాజా అనే వారి కుటుంబాన్ని బట్టి, అలాగే ఎస్కేటి స్పర్జన్ గారు వారి కుటుంబము బట్టి, ఎస్కేటి స్పర్జన్ గారు కుటుంబాన్ని బట్టి, ఎస్కేటి స్పర్జన్ గారు విశాఖ మిషన్ పేరు విషయాన్ని వారు ఇచ్చినటువంటి పాత్రను బట్టి, అలాగే మరొక వారికి మిషన్ పేరు కొరకు ఈపీకే గౌతమ్ గారి కుటుంబం కొరకు, దేవదానం గారి కొరకు, ప్రవీణ్ గారి కొరకు, శాంతకుమారి దేవదానం గారి కొరకు, క్రిస్ ఇవాన్ కొరకు ప్రార్థన చేద్దాం. ఈ అర్పణ కూడా అర్పించినటువంటి వారందరి కొరకు కూడా మనం ప్రత్యేకమైన ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడానికి దాసులుగా ఈ ఘనమైన నామాన్ని స్థుతిస్తున్నాము, ధ్యానిస్తున్నాము తండ్రి. ఈ సన్నిధిని ప్రభువాని సహవాసం, ఈ మందిరాన్ని ప్రకటించిన ప్రభువాని విడుదల ఆయన ప్రభావం ఈ కానుకలను దీవించండి, కుటుంబాలను దీవించండి తండ్రి. ప్రభావం ఇంటి నిమిత్తమైతే ఈ కానుకలు మీ బిడ్డలో ప్రభావాన్ని సన్నదులు ఇస్తున్నారు, మీరు ఎదిగి ఉన్నారు తండ్రి. ప్రభావం యొక్క కానుకలు మీరు అంగీకరించి ఈ పరలోక వాక్యాలను ఈ కానుకలు అందించినటువంటి వాళ్ళందరి పైన కూడా వారి కుటుంబాల పైన ఎన్నైనా పరిశుద్ధ పరలోక దీని ఆశీర్వాదాలు, ఆయన ఆరోగ్యంలో శాంతి సమాధానంతో దాయిత్యం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రభావం అలాగే LMM సంఘం అంతటి కూడా మీ ప్రార్థన చేస్తున్నాం. ఆయన ప్రతి కుటుంబాలను దీవించండి, మీ కాపుదల సంరక్షణ భద్రత దాయిచేయండి. ఈ యొక్క కరోనా వైరస్ ప్రభావం ఎవరి మీద కూడా లేకుండా మీ రక్త కంచెలు అన్ని కంచెలు ప్రభావ ప్రతి కుటుంబం చుట్టూ కూడా ఉంచండి, ఈ సంఘం చుట్టూ ఉంచండి తండ్రి. ప్రభావం మీరే కృపలో ప్రతి కుటుంబాన్ని కూడా మీరు సంరక్షించి ఈ పరిచితమైన వెలుగుతో సరిదితో కుటుంబాలను నింపి ఈ శాంతి సమాధానంతో వారు నింపి వారి ప్రతి అవసరాలను కూడా తీర్చుకుంటూ ఈ ప్రమాదకరమైన సమయాల్లో మీరు
చూస్తుండగా క్షేమము భద్రత ఆయన ప్రభా నీ యొక్క తండ్రి రెక్కల నీడన ఈ కుటుంబాలకు దాయిత్యం ప్రార్థన చేస్తున్నాము. తండ్రి ప్రభా ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైరస్ ప్రభావం దానివల్ల ఎంతో మంది ప్రభావ మరి మరణిస్తున్నారు తండ్రి. ఎంతో మంది హాస్పిటల్స్ లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఓ ప్రభా ఈ కృపలో ఈ బిడ్డలను మీరు రక్షించండి, స్వస్థపరచండి. ఈ వైరస్ ప్రభావం మీరు తీసివేయండి ప్రభువా. ఈ వాక్కును పంపి ప్రభావ ప్రజలను స్వస్థపరచండి. ఈ వాక్కును పంపి ప్రభావ ఈ వైరస్ ఈ భూమి నుంచి పారదొరలని ప్రభువా ఈ ప్రజలకు క్షేమమును భద్రతను దాయిచ్చినట్టు ప్రార్థన చేస్తున్నాము. ఆరోగ్యము దాయిచ్చినట్టు ప్రార్థిస్తున్నాము తండ్రి. మా దేశ ప్రజలను కూడా దీవించండి. ఈ కాపుదల సంరక్షణ భద్రత వారికి దాయిచ్చేయండి. అయితే దేవుడు నిర్మించుకున్న కృపను వారికి దాయిచ్చేయండి. మరి ముఖ్యంగా మా యొక్క సరిహద్దుల్లో మాకు కావాల్సిన సమాధానం నెమ్మదిని దాయిచ్చేయండి. మా యొక్క పోతండి ప్రభావ మరి సైన్యములను బలగాలను ప్రభావం దీవించి కృపా కాపుదల సంరక్షణ వారిని భద్రపరచండి. ఓ ప్రభావ మా దేశం అంతటిని కూడా వారిని కరుణించి ఈ వైరస్ అంతకంతకు హెచ్చరించుండగా ఓ ప్రభావ మరి ఈ వైరస్ మా దేశం నుంచి పారదోలి దేశంలో ప్రజలకు కావాల్సినటువంటి స్వస్థతను నెమ్మదిని సమాధానం దాయించండి. ఉద్యోగాలు కోల్పోతున్న వారిని పరిగరించి వారి ఉద్యోగాలను నిలపమని ప్రార్థన చేస్తున్నాం. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి కావాల్సిన సహాయం దాయించండి. పేదలను అనాథలను మీరు ప్రభు ఆదరించి బలపరచమని కృపాకాంతుల సంరక్షణ మమ్మల్ని మా కుటుంబాలను మా దేశంలో ప్రపంచాన్ని వాళ్ళని హస్తాలు మీ దేవునికి అప్పగించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మీకు తోడైండును గాక. ప్రార్థించుదాము. ప్రభువా మమ్మల్ని కనికరించుము, ప్రభువా మమ్మల్ని కనికరించుము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకును గాక, నీ రాజపక్షును గాక, నీ చిత్తపరం నెరవేర్చబడుకు నెరవేరును గాక. మా నిద్ర ఆహారము దాయిత్యం మన ప్రార్థన చేసుకోవాలని చెబుతున్న ప్రకారం అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనకి కాదు తప్పించుము. ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా నీ కృప మాకు కనపరచుము. ఓ ప్రభువా మా పరిపాలన నడిపింపుము. నీ సేవకులు నీతిని ధరింపజేయము. ఓ ప్రభువా నీ జనులను రక్షించుము. ఓ ప్రభువా మా కాలమును సమాధానం దాయిచేయము. ఓ దేవా మా హృదయములను పవిత్రపరచుము. ఇది మనకు ఏర్పాటు చేయబడినటువంటి సంగ్రహ ప్రార్థన చేసుకుందాము. పెద్దకొస్తు తర్వాత 5వ ఆదివారపు సంగ్రహ ప్రార్థన గృహ నిర్వాహకత్వపు ఆదివారం. నిత్యుడవగు దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కనికరమును జీవిత సంపూర్ణతను ప్రత్యక్షపరచి వనరుల యాజమాన్యమును బాధ్యతతో నిర్వర్తించుటకు మమ్మల్ని పిలుచున్నావు కదా. కాబట్టి మేము దేవుని భయముతో నీ వనరులను నమ్మకముతో నిర్వర్తించు వారముగా నిరూపించుకున్నట్టుకు తగిన జ్ఞానమును అనుగ్రహించు. అలాగనే మా దాతృత్వమును పొంగిపడినట్టు చేసి నీ వరములను మంచి దాసుల వలె నిర్వర్తించు వారు ఉన్నటువంటి కృప దాయిత్యమని నీతోనూ పరిశుద్ధాత్మతోను నిత్యము జీవించు పరిపాలించుండు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సమాధానం కొరకైన సంగ్రహ ప్రార్థన. సమాధానకర్తవును ఐకమత్య ప్రియుడైన ఓ దేవా, నిన్ను ఎరుగుడే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటే పూర్ణ స్వాతంత్రము. నిజముగా నీ శరణులుచి ఉన్న వినయ సేవకులను మేము ఏ విరోధుల బలములకు భయపడుతున్నట్లు మా శత్రువుల ప్రయత్నం నుండి మమ్మల్ని తప్పించి యేసుక్రీస్తు బలం వల్ల మమ్మల్ని కాపాడము. ఆమేన్. కృప కొరకైన ప్రార్థన. ఓ ప్రభువా మా పరలోకపు తండ్రి, ఈ దినాల వరకు మమ్మల్ని క్షేమంగా తెచ్చిన సర్వశక్తుల నిశ్చలకు దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మల్ని కాపాడి మేమే పాపంలో పడకుండాను ఏ విధమైన ఉపద్రవములో చుట్టుకొనకుండాను నీ దృష్టి గుప్తమైన ఎల్లప్పుడూ చేయలాగున మా పరిపాలనని మా పనులన్నీ నీ పరిపాలన చేత జరిపించబడినట్లు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దాయిచేయము. ఆమేన్. ప్రార్థించుకుందాము. సర్వశక్తుల దేవా, ఈ సమయమందు మేము ఏకమనస్సుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయడం మాకు కృప దాయిచేస్తున్నావు కనుకను ఇద్దరు ముగ్గురు నా పేరట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారం దాయిచేతులను మాటించున్నావు కనుక ఓ ప్రభువా నీ సేవకులను మా కోరికలను విన్నపములను మాకు నెరవేర్చి
ఏమందు నీ సత్యం తెలుసుకున్న జ్ఞానం పరమందు నిత్య జీవము మాకు దాయిచేయము. ఆమేన్. దీవెన తీసుకుందాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ, మన కుటుంబాలకు, సంఘమందరికి ప్రభువును ప్రేమించు ప్రతి ఒక్కరికి కూడా తోడయండి, కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. ఈ ఆరాధన ముగించుకుంటుగా అందరము కలిసి 669వ కీర్తన పాడుకుందాం. 669వ కీర్తన. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ నామాన్ని మేము స్తుతిస్తున్నాం నాయన. ఈ పరిశుద్ధ ఆరాధన జరిగించుకుని మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మాతో ఉండి ప్రభువా, మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు దాయిచేసినందుగా, నీ వాక్కును మాకు వినిపించినందుగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇత్తబడిన వాక్యమును ప్రభా నూరంతలు ఫలింపజేసి నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ కూడా నీ రాకడ కొరకు, రాజ్యం కొరకు ఆయుధపడి నాయనా ప్రభా మేము జీవించు కృపను దాయిచేయమని మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘమును మీ బలమైన హస్తాలు, మీ దీవెన, మీ కృపా కాపుదలకు అప్పగించుకుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.